న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం నువ్వా నేనా, ప్రజలు గెలిపించింది నిన్ను, కేసీఆర్ వ్యాఖ్యలు. మోడీ పాలనలో దేశం ముందుకు పోతుంటే జగన్ పాలనలో రాష్ట్రం రివర్స్ లో వెళ్తుంది. హత్య రాజకీయాలకు ప్రోత్సహించే వారికి ఓట్లు వేయకూడదు అన్న షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే, పంటలు ఎండిపోయేంత వరకు ఏం చేశారో ముందే చెప్పొచ్చు కదా. ఇల్లు కాలిన తర్వాత చలిమంట కాచుకున్నట్టుగా బీఆర్ఎస్ వ్యవహారం ఉంది అంటూ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలకు మాజీ సీఎం కేసీఆర్ అదిరిపోయి కౌంటర్ ఇచ్చారు. అసలు సీఎం నువ్వా నేనా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఇవాళ సీఎం ఎవరు, ప్రభుత్వం నీది కాదా, ప్రజలు నిన్ను గెలిపించారు కదా, ప్రతిపక్షం ముందే చెప్పాలనడం ఏంటి అంటూ నిలదీశారు. తమాషా ఏంటంటే ఆ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, నేను సూర్యాపేట జిల్లాకు పోతే అక్కడ నీళ్ళు కాలువలు వదిలింది, తెల్లారే ఫోన్లు వచ్చినాయి, సార్ మీరు బస్సు వాపసు పోగానే మళ్ళీ నీళ్ళు కూడా వాపసు పోయిందని చెప్పి అక్కడ ఒక డ్రామా. సాగర్లో ఇప్పుడు కూడా డెడ్ స్టోరేజ్ మీద 14 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి, 7 టీఎంసీలు మీద ఉన్నాయి, 7 టీఎంసీలు కింద ఉన్నాయి. ఎందుకు వాడతలేరు? వాడు కేఆర్ఎంపీ ఎవడు, మనకేమైనా వాడు భాష, వాడు ఓన్లీ సమన్వయకర్త 2 రాష్ట్రాల మధ్య, వానికి మన మీద పెత్తనం ఎందుకుంటుంది అని చెప్తే ఎన్నో రోజుల నుంచి ఎండబెట్టి నాగార్జున సార్ లెఫ్ట్ కెనాల్లో నీళ్ళు వదులుతారు. నేను చెప్పితే నేను ఇటు వస్తున్నా, కరీంనగర్ వస్తున్నా అని ప్రకటిస్తే మొత్తం కూలిపోయిందని మాట్లాడినటువంటి కాళేశ్వరం పంపులు ఆన్ చేసి వరద కాలువలోకి నీళ్ళు వదులుతారు. వదులుడు కాదు, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? కేసీఆర్ గారు మాకు ముందే చెప్పచ్చు కదా నీళ్ళు వదలాలని. ముఖ్యమంత్రి నేనా మరి నువ్వా? ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇవ్వాలి. నీ ఇంజనీర్లు ఏం చేస్తాను, నీ కథ ఏం చేస్తాను, నీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, నీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం చేస్తాడు, నువ్వేం చేస్తాను? ప్రభుత్వం నీది కదా, ప్రజలు నిన్ను కదా గెలిపించిండ్రు, ముందే చెప్పాలి కదా మాకుంటాడు. మన సూర్యాపేట నుంచి బయలుదేరి మొదలు పెడితే నేను ఎల్లి నుంచి మళ్ళీ ఏలటి వరకు 3 కాలువల నీళ్ళు వదిలేదు. ఇదేం కథ మరి? ఈ తెలుగు ముందెక్కడ పోయింది? ఎందుకు వదలలేదు? ఎందుకు 1000 ఎకరాల పంటలంటే కొట్టిండ్రు? నాగార్జున సాగర్ కాలువ కొద్ది రోజుల ముందిచ్చుంటే, ఒక 20-25 రోజుల ముందిచ్చుంటే అనేక 1000 ఎకరాల పంట ఒక్క తడి కోసం ఎదురు చూసే పంట బతికేది. వరద కాలువ కింద కూడా ఇలాంటికి 20-25 రోజుల కింద వదిలి ఉన్నట్టయితే ప్రతి గ్రామంలో కొన్ని 100 ఎకరాల పంట దక్కేది. బాధ కలిగేది ఎక్కడ అంటే, ఈ పరిస్థితి సమయానికి నీళ్లు వదలక, ఉన్న వనరులు వసతులు తెలివితో వాడుకోక, క్వాలిటీ కరెంట్ అందించక, రైతు బంధు సమయానికి ఇవ్వక, వెర్రి తిర్రి మాటలు మాట్లాడుకుంటూ ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ చేసినారు. ఇంకా బాధల్ని రైతులకు. ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? ఉరుకుండ్రి జల్దీ. ఇక అర్రస్పాట వాడినట్టే, మంచి సమయం మించిన దొరకదన్నట్టు. లగెత్తుండ్రి, పరిగెత్తుండ్రి, జల్దీ తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడే నేను సంతకం పెట్టేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఎక్కడ పోయింది డిసెంబర్ 9? ఎక్కడికి పోయింది? ఎన్ని రోజులైంది ఇప్పుడు? ఇది 4వ నెల. ఇలా బ్యాంకులు వచ్చి నోటీసులు ఇచ్చి రైతులకు కొంపలు పుచ్చుకుంటా ఉన్నాయి. మాకు సంబంధం లేదండి, అట్లా మస్తు ప్రకటనలు చేస్తారు రాజకీయంగా, మాకు డబ్బులు వస్తేనే లెక్క అని మాట్లాడి ఇలా ఏం చేయాలి రైతుల గతి? తెలంగాణ రాష్ట్ర వ్యవసాయమే సంక్షోభానికి గురయ్యే పరిస్థితికి వచ్చింది. ఇవాళ మీ యొక్క వెర్రి తిర్రి వేషాల వల్ల, మీ పాగల్ పని వల్ల. ఎవల తప్పది? దాని మీద ఉరుకు లేదు, పలుకు లేదు. ఏం చేస్తారో చెప్పరు. పోయిన పంట పోయినా ముందరికన్నా బతుకుదామంటే రైతులకు వచ్చేది అది ఒకటే పని. దాని సంగతి ఏంది? మనందరి బ్రతుకులు మార్చుకునేందుకు కీలకమైన సమయానికి వచ్చామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రజాగళం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయి, ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గిందన్నారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం ముందుకు పోతూ ఉంటే జగన్ పాలనలో రాష్ట్రం రివర్స్ లో వెళ్తోందని విమర్శలు గుప్పించారు. మనమంతా ఇప్పుడు కీలకమైన సమయానికి వచ్చాం. మనందరి బతుకులు మార్చుకునేందుకు, మన జీవితాల్ని సరిదిద్దుకునేందుకు వచ్చే అవకాశమే రేపు జరిగే ఎన్నికలు. నేను అడుగుతున్నా, ఇక్కడుండే మిమ్మల్ని నర్సాపూర్లో 5 సంవత్సరాలు జలగ పాలన
జలగ పాలన మీ జీవితాల్లో ఏమైనా మిగిలిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు బాగుందనుకుంటే చెప్పండి, నేను మాట్లాడను, కానీ మీరే నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఏ వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీరన్నా బాగున్నారా? అంటే మన జీవితాలన్నీ కూడా బుగ్గైపోయినాయి. ఈ పిల్లల భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితి అవునా కాదా నేను అడుగుతున్నా. చెప్పుకుంటూ పోతే ఈరోజు రేపు కూడా దాలది ఇక్కడే. ఈ వర్గం ఆ వర్గం అని లేదు, అన్ని వర్గాలు సంక్షోభంలో పడ్డాయా లేదా? ఇబ్బందుల్లో ఉన్నారా లేదా? మీరు మీ ఆదాయం పెరిగిందా? ఖర్చులు పెరిగాయా లేదా? జీవన ప్రమాణాలు తగ్గాయా లేదా? ఏ ప్రభుత్వం అయినా ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచి మీ యొక్క మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడం ఆ ప్రభుత్వ లక్షణం. ఈరోజు మీరు చూడండి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం దూసుకుపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ లో పోతా ఉంది మన రాష్ట్రం. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు కొన్ని ఉదాహరణలు. ఆంధ్రప్రదేశ్ రైతు, ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు? బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ అన్నం పెట్టే రైతు ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు పుణ్యాత్ముడు కాటన్ ద్వారా. ఇప్పుడు కూడా పేరెత్తగానే ధవళేశ్వరం అనగానే మీకు గుర్తొచ్చేది ఎవరని మిమ్మల్ని అడుగుతున్నా. కాటన్ ద్వారా. మన దేశస్తుడా? ఒక విదేశా నుంచి పరిపాలించడానికి వచ్చాడు. మన కరువు చూశాడు. కరువు చూసిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఈ 2 జిల్లాలు పూర్తిగా మీరు చూస్తే మీరు ఇబ్బందుల్లో నుంచి బయట వచ్చారు. అది ఆయన చూపించిన చొరవ, మీరు గుర్తుపెట్టుకున్న విధానం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, రైతును సరిగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిండి పెట్టే సత్తా ఉండేది ఒక రైతాంగానికి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రంగమైనా పర్వాలేదు కానీ, ఏది నష్టపోయినా పర్వాలేదు కానీ, రైతు నష్టపోతే మాత్రం ఆ దేశం బాగుపడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు సంపాదిస్తాం, టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటాం, అధికారం వస్తుంది, కనీసం తిండి లేకపోతే బతికే పరిస్థితుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అలాంటి అన్నదాత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. గోదావరి అనంగానే గుర్తొచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈరోజు సంక్షోభంలో ఉన్నాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే మీ అందరూ చెప్తున్నా, రైతుల మీద ఈ ప్రభుత్వానికి ప్రేమ లేదు, రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు, రైతు అంటే గౌరవం లేదు. సాగును చంపేశాడు, రైతును ముంచేశాడు. ఇంకో పక్క గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దమనీయమైన పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్ననే నేను వచ్చాను, వరదలు వచ్చాయి, కనీసం గోని సంచిని ఇవ్వలేకపోయారు మీకు. మీరు తిరిగి 10 బస్తాలు బియ్యం ఇచ్చేది, మీ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వచ్చారు. అవునా కాదా? లంచాలు ఇచ్చారా లేదా? మీ ఊరిలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్ పంపించారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతోంది. ఎవరిపైన ఎక్కువ అక్రమ కేసులు పెట్టిందో ఆ బాధితులకు అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇచ్చే బాధ్యత నాది. నాపైన మొత్తం 24 కేసులున్నాయి. ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదు. అధికారంలోకి వచ్చాక వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని తెలియజేశారు. తెలుగుదేశం ప్రకటించిన 6 పథకాలన్నీ తప్పకుండా అమలు చేస్తామన్నారు. వైసీపీ ఆంధ్ర రాష్ట్రమే ఖాళీ చేసి పారిపోయే పరిస్థితి తొందరలో రాబోతుంది. ఎర్ర బుక్ చూసి వాళ్ళు ఆల్రెడీ వణుకుతున్నారు. బ్రదర్, అన్నగారి పైన మొదటి కేసు పడిందని
అరే నా పైన ఎన్ని కేసులు తెలుసు ఇప్పుడు? అరే మరీ అందులో మొన్నటి వరకు 22 కేసులు అన్నా. మొన్న అఫిడవిట్ వేయాలని ఎస్పీలు అందరు రాశా, బంపర్కి ఉచితంగా 2 ఎక్స్ట్రా కేసులు ఇచ్చారు. 24 కేసులు ఉన్నాయంట నా పైన. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, SC ST కేసు ఉంది నా పైన. ఎందుకు భయపడతాం? పాదయాత్ర చెప్పా వైకాపా నాయకులకి, లోకేష్ తగ్గేదే లేదు. అరే బాంబులకే భయపడిన కుటుంబం మాది. వీళ్ళు పెట్టే చిల్లర కేసులు మనం భయపడతామా? వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈ రోజు మురళి గారు అదేవిధంగా అమల గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మీరు తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. కలిసికట్టుగా పనిచేద్దాం. ఈ 40 రోజులు ప్రతి గడప దొక్కాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. కరెక్ట్ గా 2 నెలల ఎన్నికల ఫలితాలు వస్తాయి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ జెండాలు ఎగిరేయాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. ఆయన మళ్ళీ మాట్లాడుతాడు. అన్నయ్య ఏదన్నా 5 కాదు, ఇప్పుడు 24 సార్ బ్రదర్. అప్పుడు నాకు 5 ఉండే, ఇప్పుడు 24 ఉన్నాయి. సో మీరు 25 కేసులు పెట్టించుకున్నా. అరే ఎవరు ఎన్ని ఎక్కువ కేసులు పెడితే అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది స్వామి. వస్తాయి కదా. ఇంకా మురళి అన్న, అదేవిధంగా అమలా గారి రాజకీయ భవిష్యత్ చూసుకునే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని వచ్చిన కార్యకర్తలందరికీ నేను చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఎవరైతే బాగా కష్టపడతారో, మెరుగైన సేవలు చేస్తారో వాళ్ళు తప్పనిసరిగా మా గుండెల్లో పెట్టుకుని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా మనం మీ అందరూ తెలుపుకుంటూ నేను మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జవహర్ అన్న ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. షర్మిల తీరు చూస్తూ ఉంటే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని మండిపడ్డారు. సీఎం జగన్ ని ఓడించాలని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషిగా మిగిలిందని, ఏపీ ప్రజలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత ఎజెండాతో వైఎస్ జగన్ పై నిందలు వేస్తున్నారన్న వాసిరెడ్డి పద్మ, తమ ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఇవాళ ఆ కాంగ్రెస్ పార్టీ మీకు గొప్పదిగా రాష్ట్రానికి అన్యాయం చేసిన పార్టీ, వైఎస్ కుటుంబానికి అన్యాయం చేసిన పార్టీ, సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నిందితుడిగా చేర్చినటువంటి పార్టీని మీరు సమాధి దగ్గర పొగుడుతూ అభ్యర్థుల్ని ప్రకటిస్తా ఉంటే నిజానికి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోంది షర్మిల గారు మిమ్మల్ని చూసి. మీరు క్లారిటీగా మీరు చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. మాట్లాడితే మైకు ముందు 4 తిట్లు తిట్టడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషాన్ని వెళ్ళగక్కడం తప్ప మీరు ఎందుకు రాజకీయాన్ని ఇన్ని యూటర్న్లు తీసుకున్నారు? ఎందుకు మీరు ఊసరవెల్లిలా ప్రతి అడుగులోనూ మాట మారుస్తూ ఉన్నారు? తెలంగాణలో ఏం ఆశించి వెళ్లారు? ఎందుకు అక్కడ ప్యాకప్ చేసుకున్నారు? ఇక్కడ ఎందుకు పార్టీని ఓపెన్ చేశారు? ఇవాళ ప్రత్యేక హోదాకి సంబంధించి మాట్లాడేటటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉందా? గతంలో మీరు కాంగ్రెస్ పార్టీని తిట్టినటువంటి మాటలకు వివరణ ఏంటి? ఇవన్నీ మాట్లాడకుండా హంతకులు, హత్య రాజకీయాలు, చిన్నాన్న ఆఖరి కోరికలు ఇవి కాదండి ఎన్నికల్లో మాట్లాడాల్సింది. ఎన్నికల్లో మీరు కడప ప్రజలకు ఏం న్యాయం చేస్తారో మాట్లాడండి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ద్రోహాన్ని మీరు క్షమాపణ చెప్పి ముందుకు కదులుతున్నారా, లేకపోతే ఏ రకంగా దాన్ని ఆ నష్టాన్ని పూడుస్తున్నారనేటటువంటిది సమాధానం చెప్పకుండా మీరు గాని మీ పార్టీ జాతీయ నాయకులు గాని చాలా విషయాలు ఆంధ్రప్రదేశ్ కు సమాధానం చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. వాటిని మీరు దాటుకుని మీరు ఎంపీ కావాలనో లేకపోతే మరొకటనో వెళ్లాలంటే కుదరదు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ దోషి. ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీ దోషి. ఆ దోషికి సంబంధించినటువంటి ఆ పాత్రకి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చర్చనీయాంశం కావాల్సిందే. దాన్ని తప్పించుకుని
మీరు కడప లేకపోతే కడప రాజకీయము, హంతక రాజకీయము ఇది మాట్లాడాలంటే అది జరగని పని షర్మిల గారు. కాబట్టి మీరు ప్రజల ముందు సాగిస్తున్నటువంటి విజ్ఞప్తి, కడప ప్రజలకి ఎవరు ఏం చేశారో తెలుసు. ఈ రోజున చెయ్యకపోతే రాష్ట్రంలో మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఇప్పటిదాకా కూడా వేలాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చరిత్రలో నిలిచిపోతున్నారు. చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు. ఇవాళ బస్ యాత్రల ఎండలో 3-4 గంటల పాటు ఆయన రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారంటే గుండెల్లో ఎంత అభిమానం లేకపోతే అది సాధ్యమవుతుంది? ఇవాళ మీరు కుటుంబ సభ్యులుగా మీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలతో ఆయన మీద 4 తిట్లు తిట్టేసి ఆయన చాప్టర్ ఏదో క్లోజ్ చేద్దామని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ కాపాడుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల నిబంధనలకు ఇది పూర్తిగా విరుద్ధమైనటువంటి ప్రచారము. ఒక అభ్యర్థిని పట్టుకుని ఆధారాలు లేకుండా హంతకుడు అని మాట్లాడుతున్నారు అంటే ఇది ఎన్నికలకి ప్రజాస్వామ్యానికి పూర్తిగా భిన్నమైనటువంటి విరుద్ధమైనటువంటి విషయం. ఇప్పుడు ఆవిడే షర్మిల గారు ఒక ఇంటర్వ్యూలో గతంలో చెప్పారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నాన్నకి నేను రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు, రాజకీయాలకు నన్ను దూరంగా ఉంచాలని నాన్న కోరుకునేవారు అని. నాన్న రాజకీయాలకి దూరంగా ఉండాలని రాజశేఖర రెడ్డి గారు కోరుకున్నారు, చిన్నాన్నేమో ఈవిడ ఎంపీ కావాలని కోరుకున్నారు. ఇంత విరుద్ధమైనటువంటి కోరికలు అంటే నాన్నని గౌరవిస్తారా, చిన్నాన్నని గౌరవిస్తారా? ఏంటి రాజకీయం? వైసీపీ చేసిన తప్పులు ఏమిటి? ఇంటింటికి పాలన అందించడం వైసీపీ చేసినటువంటి తప్ప. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్లు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. ఇన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఇదే యంత్రాంగం, ఇదే ప్రభుత్వ యంత్రాంగం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎందుకు ఇంటింటికి మీరు పెన్షన్లు గాని సంక్షేమ పథకాలు గాని ఇంటి వద్దకు ఎందుకు తీసుకురాలేకపోయారు? ఇవాళ చేసినటువంటి మంచి చూసిన తరువాత అయినా సరే మీరు ఏదైనా సరే మనం కూడా ఇలా చేసి ఉండాల్సిందని గుర్తిస్తే బాగుండేది. అలా కాకుండా ఇవాళ ముసలి వాళ్ళందరినీ ఎండలో నిలబెట్టేటటువంటి పరిస్థితి, వాళ్ళ ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి, దీనికి చంద్రబాబు నాయుడు గారి కారణమైతే అది మా తప్పెలా అవుతుంది? మీరు చిటికలో చిటికేస్తే ఇంటి దగ్గరికి అన్ని అందించవచ్చు అని ఎంత తేలిగ్గా చెప్తున్నారే మీరు. మరి మీరు ఎందుకు చేయలేకపోయారు? చిటికేస్తే సాధ్యమయ్యేటటువంటి వ్యవస్థ వాలంటీర్లు లేకుండా అది సాధ్యమై ఉంటే మీరెందుకు చేయలేకపోయారు? ఇవాళ వాలంటరీ వ్యవస్థ అయినా సచివాలయ వ్యవస్థ అయినా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది కదా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు తోక తెలవదు, తొండం తెలవదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ప్రాజెక్టు గురించి వాళ్లకు వెంట్రుక కూడా తెలియదన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన అనంతరం సిరిసిల్లలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు స్వరూపం గురించి వివరించారు. విలేకరు మిత్రులు దయచేసి there is no confusion, I am straight. కాళేశ్వరం అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నోనికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులో దానికి 3 బరాజులు ఉన్నాయి, మేము కొత్తగా కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి, సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం, వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లెట్స్ కోసం కట్టినటువంటి ఉపనదుల మీద కట్టేవి కానీ మెయిన్ గోదావరి మీద కట్టేవి కానీ అన్ని బ్యారేజీల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి. ఇది పిల్లర్స్ బ్రహ్మాండంగా 3 బ్యారేజీలలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌస్ మొన్న వీళ్ళు ఒత్తిరు కదా నంది మేడారంల వరద కాలువలో నీళ్ళు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చినాయి నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర్ పని చేయలే. మేము కడుతుంటే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే 2 బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టిండ్రు, అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టిండ్రు. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే కట్ట నింపుతా ఉంటే మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్మైనర్ కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి. వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ వాళ్ళు కట్టిండ్రు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు?
మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా, అని జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే. ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా వేయలే, మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా. సరే దరిద్రుడు పోలేని చెప్పి కట్టినాం, ప్రాజెక్టు నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం. అంత అద్భుతంగా నీళ్లు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీరు ఇలా ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు? ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలు ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్, గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ, కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత, ఇంకొక నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల. దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్ లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏంది అసలు వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏంది డిజైన్ ఏందండి? యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే, గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి, గోదావరికి తలగాయి, నీళ్లు ఫ్రీ ఫ్లో ఉంటుంది, పోతా ఉంటుంది. కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు హరీష్ రావు. రేవంత్ ప్రభుత్వం తక్షణమే అన్ని వర్గాల ఉద్యోగులకు వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇమాం మౌజన్లకు 12,000 రూపాయల వేతనం ఇస్తానని రంజాన్ మాసంలో వారిని మోసం చేసిందని మండిపడ్డారు. ఇమాం మౌజంలకు మొదటిసారిగా దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 రూపాయల వేతనాన్ని అందించింది. ఇదే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 12,000 రూపాయలు పెంచుతామని ఇమాం మౌజంలకు మాట ఇచ్చి ఈరోజు మోసం చేసింది. కనీసం రంజాన్ నెల సందర్భంగా కూడా వాళ్ళ వేతనాలు విడుదల చేయలేదు. ఇచ్చిన మాట ప్రకారంగా 12,000 రూపాయలు వేతనం కూడా పెంచకుండా ఇమాం మౌజంలను, మైనార్టీ సోదరులను కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేయడం జరిగింది. మైనార్టీలకు మన రాష్ట్రంలో కేసీఆర్ గారు అటు దసరా సందర్భంగా, క్రిస్మస్ సందర్భంగా, రంజాన్ సందర్భంగా నిరుపేదలకు గిఫ్ట్ పంపించేవారు. ఫస్ట్ టైం 10 ఏళ్ల తర్వాత రంజాన్ తోఫా ఈరోజు మైనార్టీలకు అందకుండా పోయింది. ప్రతి రంజాన్కు గత 10 సంవత్సరాలుగా పేదలకు బట్టలు పంపించారు కేసీఆర్ గారు. पहली बार कांग्रेस हुकूमत ने रमजान का तोहफा भी नहीं दिया. అంటే మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఏ వర్గాన్ని కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఇటు ఉద్యోగులకు, పెన్షనర్లకు, ముస్లిం మైనార్టీలకు కూడా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్కు రాసి ఉపాధ్యాయ ఉద్యోగులకు వెంటనే 4 డిఏలు విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు రాయండి, ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇస్తుంది, అడగండి, వారి అనుమతి కోరండి. అనుమతి వస్తే తక్షణమే 4 డిఏలు ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాలి. మీకు తెలుసు కోడ్ వస్తుందని, మీ మేనిఫెస్టోలో పెట్టిండ్రు తక్షణమే 3 డిఏలు ఇస్తామని. ఎందుకు మీరు నిర్ణయం తీసుకోలేదు? ఇది ఉపాధ్యాయ ఉద్యోగులకు మీరు చేసిన ద్రోహం కాదా? ఇప్పటికైనా ఈసీకి రాసి అనుమతి తెప్పించి 4 డిఏలు ఉపాధ్యాయ ఉద్యోగులకు విడుదల చేయాలని, రిటైర్ అయిన ఉద్యోగుల బెనిఫిట్స్ తక్షణమే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పోలీస్ సిబ్బంది, పోలీస్ కానిస్టేబుళ్ళు, హోంగార్డులు, పోలీస్ అధికారులు, ఉద్యోగులు, వాళ్ళకి రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ కానీ, టీఏ డిఏలు కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ,
మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి. జగన్ రెడ్డికి ప్రచారం పిచ్చి తారాస్థాయికి వెళ్లిపోయింది. ఇంకోసారి అవకాశం ఇస్తే ప్రజల ముఖాలపై కూడా జగన్ రెడ్డి బొమ్మ పచ్చబొట్టు పొడుస్తారేమో అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నాగబాబు సందేహాన్ని వ్యక్తపరిచారు. తుని నియోజకవర్గంలో జనసేన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కర్మగాలి ఒక 2 యూనిట్లు కాలదా మనకి, ఒక మామూలుడికి 2 యూనిట్లు కాలగానే మీకు ఈ పథకాలు వర్తించు. సో ఇంత చేసి ఇచ్చే పథకాలు ఏమీ ఇస్తున్నాడంటే ఇస్తున్నట్టు పబ్లిసిటీ. ఇతను పథకాలకు ఇచ్చే డబ్బు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,00,000 అయితే ఈ పథకాల గురించి అతను ఇచ్చుకునే పబ్లిసిటీ 10 కోట్ల పబ్లిసిటీ ఇచ్చుకున్నాడు. మరి ఆ 10 కోట్ల పబ్లిసిటీ కొత్త జనాలకి ఇవ్వాలి ఆ స్వామిని మేము అంటున్నాం. కానీ అతనికి పబ్లిసిటీ కావాలి. ప్రతి ఇంటికి అతికిస్తాడు జగనన్న మా భరోసా ఏంటిది మా నమ్మకం కన్నా దారుణంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కన్నా మోసగించేవాడు ఎవడన్నా ఉంటాడా? జగనన్న మా నమ్మకం ఇంకెక్కడో ఆఖరికి మనం వచ్చే పత్రాలు లేకపోతే డాక్యుమెంట్స్లో అదే లేదు. ఎలక్షన్ అయిన తర్వాత అతను ఇంకోసారి రాడు పక్క. అతను నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తాడో చెప్తాడు. ప్రతి వ్యక్తి మీద ఒక టాటూ వేస్తాడు జగనన్న మా దేవుడు. అరే ఈ ముఖం ఖాళీగా ఉంది రండి ఇతని ముఖం మీద వేయండి. మళ్ళీ అది కూర్చుంటే కూడా లేదు పచ్చబొట్టేసేస్తారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా నాటు సారా కాదు, అక్కడ ఎవడో ఒక క్రిమినల్స్ కొంతమంది రాస్కల్స్ మిథైల్ ఆల్కహాల్ అంటారు. మామూలుగా తాగేదేమో ఇంకో పేరు ఆల్కహాల్, మిథైల్ ఆల్కహాల్ లైక్ పెట్రోల్. ఇది ఇండస్ట్రీస్లో వాడతారు. వాడు అది తీసుకొచ్చి ఏదో కల్పించాడు. ఇంచుమించు 24 నుంచి 34 మంది చచ్చిపోయారు ఆ ఆల్కహాల్. అదేంటంటే అది చాలా పవర్ఫుల్ ఆల్కహాల్. తాగడానికి అసలు పని తాగే కాదు వాడు అమ్మేశాడు. అది తాగగానే కడుపులో పేగులు ఒక రబ్బరు గొట్టాన్ని కాలిస్తే ఎలా అయిపోతాయి అలా అయిపోతాయి. ప్రతి వాడు 18 గంటల నుంచి 24 గంటలు 48 గంటలు చచ్చిపోయారు. వాళ్ళెవరు? ఒక మార్కెట్లో కోడి మాంసం కుట్టుకుని బతికేవాడు, ఒక అతను పెయింట్ వేసుకొని బతికేవాడు, ఒక ముస్లిం అయినా డ్రైవింగ్ చేసుకొని బతికేవాడు. అలాంటి వాళ్ళు చచ్చిపోతే మేము జనసేన తరఫున వెళ్ళి ఆ చనిపోయిన వాళ్ళు ఓదార్చి ఒక 10,000 20,000 కుటుంబానికి ఇచ్చాం. 24 మందిని మేము కలిసి ఇచ్చాం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలయ్యారని ఆరోపించారు. మన రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఎన్నో వేల ఉద్యోగాలతో పాటు 100 కోట్ల పరిశ్రమలు వచ్చి ఉండేవన్నారు. హత్య రాజకీయాలకు ప్రోత్సహించే వారికి ఓట్లు వేయకూడదని నిర్ణయం ప్రజలు తీసుకోవాలన్నారు షర్మిల. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. సిబిఐ నిందితుడిగా చేర్చిన వ్యక్తిని మీరు టికెట్ ఎలా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఆ టీవీలన్నీ ఆ రోజంతా హార్ట్ అటాక్ అని చెప్పారే, అసలు ఇల్లంతా రక్తం ఏరలై పారిందే, ఎందుకు చెప్పింది సాక్షి టీవీ ఆ హార్ట్ అటాక్ అని? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అధికారం రాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏది దాచిపెట్టడానికి లేకపోతే, ఏ రహస్యము లేకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే ఏమి, ఇంకొక ఎంక్వైరీ చేసుకుంటే ఏమి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరొకసారి చెప్తున్నాం, ఈ పోరాటము రాజశేఖర రెడ్డి బిడ్డకు, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారిని చంపిన నిందితుడిగా పేరు ఉంచిన అవినాష్ రెడ్డికి మధ్య జరుగుతున్నది. ఈ పోరాటము న్యాయానికి, అధికారానికి మధ్య జరుగుతున్నది. ఈ పోరాటము ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్నది. మరొకసారి అందరూ ఆలోచించాలి. వివేకానంద రెడ్డి గారి ఆత్మశాంతి కోసమైనా సరే మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు ఎంపీలుగా పనిచేశారు. మీ అందరికీ తెలుసు. వాళ్ళ నాయకత్వంలో ప్రజలు ఎంత బాగుపడ్డారో మీకు తెలుసు. మళ్ళీ అలాంటి యుగం రావాలి అంటే నన్ను ఆశీర్వదించండి. నేను అందుబాటులో ఉంటాను. మీ ఎంపీగా మీకు సేవ చేసుకునే భాగ్యం నాకు అవకాశం దక్కేమని ప్రతి ఒక్కరు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన వార్తలు
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీఎం నువ్వా నేనా, ప్రజలు గెలిపించింది నిన్ను, కేసీఆర్ వ్యాఖ్యలు. మోడీ పాలనలో దేశం ముందుకు పోతుంటే జగన్ పాలనలో రాష్ట్రం రివర్స్ లో వెళ్తుంది. హత్య రాజకీయాలకు ప్రోత్సహించే వారికి ఓట్లు వేయకూడదు అన్న షర్మిల. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.